2022తో పోలిస్తే ఈ ఏడాది 2% నేరాలు పెరిగాయని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాలపై వార్షిక నివేదికను సిపి విడుదల చేశారు. స్థిరాస్తి నేరాలు 3% పెరిగాయని, ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయన్నారు. ఫోక్సో కేసులు 12%కి తగ్గాయని, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పెరిగాయని సిపి వెల్లడించారు. 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీస్లో. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64 అయినాయి. బట్ అదర్ గ్రేవ్ బాడీలీ క్రైమ్స్ ఇంక్రీజ్ బై 39%. అంటే 368 ఉన్నది గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ఇప్పటికే 513 అయినాయి. నాన్ గ్రేవ్ బాడీలీ క్రైమ్ ఆల్సో ఇంక్రీజ్ బై 12% ఫ్రమ్ 1813 టు 2024. 2024 కేసులు అయినాయి. బాడీలీ క్రైమ్ ఇంక్రీజ్ కావడానికి మనం కారణాలు, ఎలక్షన్స్ కూడా అయినాయి కాబట్టి అందులో కొన్ని కేసెస్ అయినాయి. మీకు అందరికీ తెలుసు, ఈ 324 కేసులు కూడా బాడీలీ క్రైమ్ కిందకి వస్తాయి. సో ఎలక్షన్స్, 2 months of election run up and the intense fight has also resulted in an increase of some of these bodily offences. Property, so that is about bodily offences. Property crime koste it increased by 9%. Crime against women, మీకు తెలుసు ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ as we go by, the avenues for reporting crime have increased, which is very good feature, which should be available to any citizen. So the result is, I think the reporting of crimes against women has also increased. డ్రగ్ ఫ్రీ స్టేట్ లో భాగంగా తెలంగాణలో డ్రగ్స్ పై గట్టి నిఘా పెట్టామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. డ్రగ్స్ తనిఖీలో భాగంగా 30 గ్రాముల MDMAను సీజ్ చేసినట్లు తెలిపారు. ఒక నైజీరియన్ దగ్గర కొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. బెంగళూరులో ఉన్న నైజీరియన్తో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చే సమయంలో పట్టుకున్నామన్నారు. 2 నిందితులు కూడా పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ అన్న ఆయన ఒక్కో గ్రాము 8 నుంచి 10,000 వరకు అమ్ముతున్నట్లు వివరించారు. నైజీరియన్ నేషన్ దగ్గర కొనుక్కొచ్చినటువంటి MDMA 30 grams మనం సీజ్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో SOT LB నగర్ టీం 2 నేరస్తులు వీళ్ళు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి 2 నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాని ఫాలోఅప్ యాక్షన్గా ఈ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు. పర్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ will be serious consequences ఉంటాయి కాబట్టి will not tolerate it to happen. So this is what we would like to communicate to the citizens for Rachkonda commissionerate limits and neighboring commissionerates also. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసము నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. నైజీరియన్ నేషన్ దగ్గర